ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం. వేడి చేయకు, సహజ రుచిని వేరు చేయకు. మనం తీసుకునే ఆహారం ఆలోచించి తీసుకోవాలి. విటమిన్స్, మినరల్స్ కూడా మనం ఆహార పదార్థాలు వండేటప్పుడు నష్టపోతూ ఉంటాము. ఇవి శరీరానికి ఎంతో అవసరమైన మూలకాలు. ఇవి వేడి చేసినప్పుడు ఏ విధముగా నష్టపోతున్నామో ఆలోచిద్దాం. 3 రకాలుగా ఈ మినరల్స్ వీటికి అపకారం జరుగుతున్నది. కూరలను, దుంపలను, గింజలను వేడి చేయటం వలన నష్టపోయే మినరల్స్ కాల్షియం, క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మొదలగునవి. కూరలను, దుంపలను, గింజ ధాన్యాలను నీటిలో ఉడికించినప్పుడు ఆ నీటిలోకి చేరి బయటకు పోయే మినరల్స్ కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సిలికాన్, సోడియం మొదలగునవి. ముక్కలను కోసి ఉడికించటం ద్వారా ఈ ముక్కలను కోసి ఉడికించటే ముందు కొంతమంది ముక్కలు కోసి ఉంచుకుంటూ ఉంటారు. అలా కూడా ముక్కలను కోసి ఉంచుకోకూడదు. ఉదయం కూరకు చేయాలనుకుంటే రాత్రి ముక్కలు కోసి, లేదా ముక్కలు కూడా కోసిన ముక్కలు మార్కెట్లో దొరుకుతున్నాయి, అలా కూడా ఉంచకూడదు. ఎందువలన వాతావరణంలోని గాలి వలన దెబ్బతినే మినరల్స్ కాల్షియం, అయోడిన్, ఐరన్, సల్ఫర్ మొదలగునవి. అంటే వాతావరణంలోని గాలి వలన కూడా ఈ మనకు శరీరానికి అందించే ఈ కాల్షియం, అయోడిన్లు కూడా నష్టం అవుతూ ఉంటాము. కాబట్టి వంట వండుకునేటప్పుడే 1 గంట ముందో 2 గంటల ముందో ముక్కల్ని కోసి పెట్టుకోండి. అంతేగాని ఉద్యోగస్తులు గబగబా ఉదయం కూర చేసుకోవాలంటే ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండుకొని తింటున్నారు. ఇంక వాళ్ళని మనం ఏం చేయలేము. కానీ ఇళ్లల్లో ఉండే వాళ్ళైనా ఈ నియమాలను పాటించండి. వండినప్పుడు విటమిన్స్ ఎంతెంత శాతం నష్టపోతున్నాయో అలాగే మినరల్స్ కూడా నష్టపోతుంటాము. భగవంతుడు ఇచ్చిన పోషక విలువలు అన్నీ మన శరీరానికి యథావిధంగా అందాలంటే ఉన్నది ఒకటే మార్గం, అదే అపక్వాహారం. అదేనండి పచ్చి కూరలు, పండ్లు, మొలకలు, గింజలు మొదలైనవి వేడి చేయకుండా, మరి ఏ విధముగా పాడు చేయకుండా తీసుకోవడం. మనకు కావలసిన పోషక విలువలు అన్నీ ఆకుకూరలు, పండ్లు మరియు గింజ ధాన్యాల్లో పూర్తిగా మనకు దొరుకుతాయి. ముఖ్యంగా మొలక కట్టిన గింజ ధాన్యాల్లో అన్నీ సంపూర్ణంగా లభ్యమవుతాయి. ఏ కాలములో దొరికిన పళ్ళను ఆ కాలములో తినటం ద్వారా శరీరానికి ఎన్నడూ పోషక విలువలు లోపించవు. కూరలు ఉడకపెట్టి తిన్నప్పటికీ అందులో మనం కోల్పోయిన విటమిన్స్, మినరల్స్ మరలా తిరిగి మన శరీరానికి అందానికి వాటితో పాటు పచ్చి కూరలను కూడా భోజనంలో చేర్చుకోవాలి. ఆరోగ్యం అది ఒక నష్టాన్ని సవరించటానికి ఇదే ఒక మార్గం. లేదా భోజనం అయ్యాక 1 గ్లాసుడు కూరగాయల రసం వడకట్టకుండా మెల్లగా చప్పరిస్తూ పుక్కిలిస్తూ తాగటం, వేరే మార్గం లేదు. లేక 1 పూట ఉడికినవి తిని వేరే పూట పూర్తిగా అపక్వాహారం అంటే పచ్చివి అన్న తినాలి. మొలకెత్తిన గింజలు టిఫిన్ కింద తీసుకోవటం మాత్రం తప్పనిసరి. రోజు మొత్తంలో తీసుకునే ఆహారములోని విలువైన ఆహారం అంటే ఇది ఒక్కటే, ఇదే మార్గం. తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల వచ్చిన అనారోగ్యాన్ని తరిమి కొట్టడానికి మనిషికి అపక్వాహారమే శరణ్యం. అంటే పచ్చి కూరలు తినటమే శరణ్యం. వండటం వలన మనకు జరిగే హానిని అరికట్టి తద్వారా రోగాలను అరికడతాం. భగవంతుడు ఇచ్చిన ఆహారాన్ని భగవంతుడు ఇచ్చిన శరీరానికి అందించి శరీరాన్ని సన్మార్గములో ఉపయోగించుకుందాం. ఆహారంలో
ఆనందాన్ని చవిచూద్దాం. ఆరోగ్యంలోనూ ఆనందాన్ని చవిచూద్దాం. ఆదర్శంగా జీవిద్దాం. మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మన తోటివారు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేది మర్చిపోకండి. సహజీవన సౌభాగ్యం సకల సంపదలకు ఆలవాలం. తప్పక చూడండి ఈ వీడియోను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరూ పచ్చి కూర ముక్కలని తినండి. మొలకలను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోండి. ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తినండి. అందరి ఆరోగ్యాలని చక్కగా కాపాడుకొని ఆనందంగా ఉండండి. ప్లీజ్ ఈ అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ను, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి.